లైఫ్లో రిపీటెడ్ ఫెయిల్యూర్స్ నెగిటివ్ ప్యాటర్న్స్ వస్తున్నాయా? అయితే నీకు తెలియకుండానే నీ యొక్క సబ్కాన్షియస్ వ్యతిరేకంగా పనిచేస్తోందనే అర్థం. కానీ ఈ 3 మాటలు నీ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసి నీ యొక్క రియాలిటీని చేంజ్ చేస్తాయి. ప్రతిరోజు మనం కొన్ని వందల ఆలోచనలు చేస్తాం, కానీ వాటిలో 95% మన సబ్కాన్షియస్ మైండ్ నుండే వస్తాయి. అంటే నీ మైండ్ ప్రోగ్రామ్ తప్పుగా ఉంటే నీ లైఫ్ కూడా తప్పుగా డిజైన్ అవుతుంది. నీ సబ్కాన్షియస్లో ఉన్న బిలీఫ్స్, నేను అర్హుడిని కాదు, నేను డబ్బు సంపాదించడం చాలా కష్టం, నా కోరికలు ఎప్పటికీ నిజం కావు, ఇలాంటి మాటలు నీ యొక్క రియాలిటీని షేప్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ నెగిటివ్ కోడ్స్ని రీసెట్ చేయడానికి ఒక 3 వర్డ్స్ రీప్రోగ్రామింగ్ మెథడ్ ఉంది. ఈ టెక్నిక్ పేరే ఐ యామ్ రెడీ మెథడ్. ఈ 3 పదాలు సాధారణంగా అనిపించినా మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ను యాక్టివేట్ చేస్తాయి. ఎందుకంటే ఐ యామ్ రెడీ అంటే నీ సబ్కాన్షియస్కి నువ్వు చెబుతున్నది, నేను ఇకపై రెసిస్ట్ చేయడం లేదు, నేను ఇప్పుడు కొత్త రియాలిటీని సృష్టిస్తున్నాను. ఇది చెబుతూనే నీ యొక్క వైబ్రేషన్ అనేది ఇన్స్టంట్గా షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు స్ట్రైట్గా ఈ యొక్క ప్రాక్టీస్ను ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకుందాం. ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకుంటూ నీ మనసులో ఊహించుకో, నీలో ఒక గోల్డెన్ ఎనర్జీ గ్లో అవుతోంది. అప్పుడు నెమ్మదిగా రిపీట్ చెయ్యి భావంతో, ఐ యామ్ రెడీ, ఐ యామ్ రెడీ టు రిసీవ్, ఐ యామ్ రెడీ టు చేంజ్. ఈ పదాలు 3 సార్లు చెబుతూనే నీ యొక్క సబ్కాన్షియస్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. మన యొక్క సబ్కాన్షియస్ మైండ్కి కమాండ్ అనేది చాలా స్పష్టంగా ఇవ్వాలి. ఐ యామ్ రెడీ అనేది ప్రెజెంట్ టెన్స్ ప్లస్ ఎమోషన్ కలయిక. ఇది మన యొక్క మైండ్కి డైరెక్ట్ సిగ్నల్ ఇస్తుంది. యాక్సెప్ట్ ద న్యూ బిలీఫ్, స్టాప్ రెసిస్టెన్స్. ఈ యొక్క రిపిటేషన్తో మన యొక్క న్యూరాన్స్ అన్ని కొత్త పాత్వేను క్రియేట్ చేస్తాయి. ఇది నిన్ను కొత్త వైబ్రేషన్లోకి తీసుకెళ్తుంది. ఈ యొక్క 3 వర్డ్స్ను కూడా ప్రతిసారి ఉపయోగించండి. మనీ కోసమైతే ఐ యామ్ రెడీ టు రిసీవ్ వెల్త్, లవ్ కోసమైతే ఐ యామ్ రెడీ ఫర్ డివైన్ లవ్, హెల్త్ కోసమైతే ఐ యామ్ రెడీ ఫర్ పర్ఫెక్ట్ హెల్త్, సక్సెస్ కోసం ఐ యామ్ రెడీ టు షైన్. నువ్వు ఎంత ఎమోషన్తో చెప్తావో అంత ఫాస్ట్గా యూనివర్స్ మీకు స్పందిస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఒక వ్యూవర్ చాలా అద్భుతమైన ప్రశ్నలు అడిగాడండి. వాటన్నిటికీ అయితే సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ రాబోయే వీడియోలో దానికి పూర్తి సమాచారం అయితే ఇస్తాను. ఆ యొక్క 6 ప్రశ్నలు అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనవే అడిగాడు. అందుకు ఖచ్చితంగా ఇవ్వాలని అనుకుంటున్నాను ఆన్సర్స్. ప్రతి ఒక్కరి జీవితంలో సబ్కాన్షియస్ మైండ్ పాత్ర ఏ విధంగా ఉండబోతోందన్న దాని మీదే నెక్స్ట్ మన వీడియో ఉండబోతోంది. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మన ఛానల్ నుండి వచ్చే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా. థ్యాంక్ యూ సో మచ్.